దేవుని పిల్లలందరికీ ప్రభు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. క్రీస్తు ప్రభు యొక్క రక్తం, ఆయన రక్త ప్రభావం ఏ విధంగా ఉంటుందో, ఆయన రక్తము జరిగించే కార్యక్రమాలు ఏంటో మనము ఉదయకాలం నుండి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క రక్తము మనుషుల యొక్క పాపములను కడిగి, ప్రభు యొక్క రక్తం ద్వారా దేవుడు మనుషుల యొక్క పాపములను క్షమించి, ప్రభు రక్తం ద్వారా దేవుడు మనుషులను వారి పాపముల నుండి విడిపిస్తూ ఉన్నారు అనే సంగతిని ఆలోచన చేశాం. వాస్తవానికి ఆదాము పాపం చేయటానికి గల కారణము మోసపోవడమే. మోసపోయాడు. అవ్వ ఒంటరిగా ఉన్నారు. అవ్వ ఒంటరిగా ఉన్న సమయంలో ఆదాము అపవాది వచ్చాడు. వచ్చి ఇది నిజమా అని అడిగాడు. అప్పుడు అవ్వ తల్లి అసలు ఏదో ఒక సంగతి చెప్తున్నాడు అపవాది అని అతను చెప్పే మాటలు వినడం ప్రారంభించినప్పుడు దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినొద్దన్నాడా అని అడిగాడు అపవాది. అవును, తినొద్దన్నాడు. మేము మరణించకుండా ఉండటానికి తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలియనిచ్చే వృక్షఫలం మీరు ముట్టుకోవద్దు, తినవద్దు అని దేవుడు మాకు చెప్పాడు అని అన్నాడు. అప్పుడు అపవాది అంటాడు, మీరు చావనే చావరు అన్నాడు. నిజమా అబద్ధమా? అబద్ధం కదా. మీరు చావనే చావరు అనేది అబద్ధం. ఈ అబద్ధాన్ని నమ్మించాలి. ఇప్పుడు ఎవరి చేత? అవ్వతల్లి చేత అపవాది ఈ అబద్ధాన్ని నమ్మించాలి. ఈ అబద్ధాన్ని నమ్మించటానికి 3 నిజాలు చెప్పాడు. అపవాది ఎప్పుడు ఇలాగే చేస్తాడు. ఒక అబద్ధాన్ని నమ్మించడానికి దానికి 3 నిజాలు జోడిస్తాడు. 3 నిజాలు ఏంటనంటే, మీరు చావనే చావరు అనే అబద్ధాన్ని నమ్మించడానికి, మీరు ఆ పండు తిన దినమున మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు. కళ్ళు తెరవబడతాయి కదా, తెరవబడతాయి. రెండవది, మీరు దేవతలు గల అయిపోతారు అన్నాడు. అయిపోయారు కదా. మంచి చెడ్డలు ఎరిగేటట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడు అయిపోయాడు అన్నాడు పరమదేవుడు. అవునా? మూడో సంగతి, మీకు మంచి చెడుల జ్ఞానం వస్తుంది అన్నాడు. ఈ 3 నిజాలే. 3 నిజాల మీద ఒక అబద్ధాన్ని కడతాడు అపవాది. 70% నిజాల మీద 25% అబద్ధాన్ని కడతాడు. అది చాలు మనుషులు మోసపోవటానికి. అర్థమవుతుందమ్మా? అది చాలు మనుషులు మోసపోవటానికి. అప్పుడు ఏం జరిగిందనంటే, ఆదాము అవ్వలో దేవుని మీద విరోధ భావాన్ని పెట్టుకున్నారు. మాకు మేలైన దానిని దేవుడు దాచి ఉంచాడనమాట. దేవుడు మాతో అబద్ధం చెప్పాడనమాట. దేవుడు మాకు క్షేమమైనటువంటి సంగతులను జరిగించలేదనమాట అని మనుషులు దేవుని మీద విరోధ భావాన్ని పెట్టుకోవడం ప్రారంభించారు. దేవుని మీద విరోధ భావాన్ని పెట్టుకొని ప్రారంభించారు. పాపానికి మొదటి కారణము అదే. మనుషుల పట్ల, దేవుని పట్ల మనుషులకు వారి యొక్క హృదయాల్లో విరోధ భావం ఉంటుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మల్ని కూడా అన్నారు. అంటే ఏంటి? మనుషుల యొక్క మనసులో దేవుని పైన విరోధ భావం ఉంది. అంటే మనుషులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి శత్రువుగా చూడడం ప్రారంభించారు.
మనుషులు దేవుని శత్రువుగా భావిస్తూ ఉన్నారు, తండ్రిగా భావించట్లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని సంగతిని అని ఆలోచన చేయట్లేదు. వాస్తవానికి దేవుడు మనుషులను ప్రేమించారు కదా, ప్రేమిస్తూనే ఉన్నారు. మనిషి పుట్టకముందే దేవుడు మనుషులను ప్రేమించారు. మనిషి పుట్టకముందే దేవుడు మనుషులను ప్రేమించారు. నేను ఒక సంగతిని చూశానండి ఒకప్పుడు. ఏంటనంటే, ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ ఒక చిన్న స్వెటర్ అల్లుతుంది. స్వెటర్ అంటే తెలుసు కదండి, చలికి కట్టిన స్వెటర్ అల్లుతూ ఉంది. చేతులు వణికిపోతున్నాయి, అయినా సరే చాటుగా స్వెటర్ అల్లుతూ ఉంది. అప్పుడు ఒక ఆయన అడిగాడు, అమ్మ ఇంత చిన్న స్వెటర్ అల్లుకుంటున్నావు ఎవరికి అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, నా మనవరాలు గర్భవతిగా ఉంది, ఒక నెల రోజుల్లో బిడ్డకు ప్రసవం ఇస్తుంది. ఆ బిడ్డ కోసం ఇప్పుడు నేను స్వెటర్ అల్లుతున్నాను అని చిన్న స్వెటర్ అల్లుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ మనవరాలకు పుట్టే బిడ్డ మీద ఈమెకు ప్రేమ ఉందా లేదా? ఎలా చెప్తారు ప్రేమ ఉందని? ఏం క్రియ కనిపించింది? పుట్టబోయే వాళ్ళ కోసం ఎప్పుడో పుడతాడు, వాడి కోసం ఇప్పుడు స్వెటర్ కొడుతుందని అంటే భవిష్యత్తులో వచ్చే వాళ్ళని కూడా ప్రేమించినట్టే కదా. మరి దేవుడు మనుషులను 6వ రోజు సృష్టించారు. 6వ రోజు మనిషి సృష్టింపబడితే ఈ మనిషికి అవసరమైన వెలుగును మొదటి రోజు సృష్టించాడు. ఈ మనిషికి అవసరమైనటువంటి ఆకాశాన్ని 2వ రోజు సృష్టించాడు. ఈ మనిషికి అవసరమైన భూమిని, మొక్కలను, చెట్లను 3వ రోజు సృష్టించారు. ఇదే మనిషికి అవసరమైన సూర్యచంద్ర నక్షత్రాలనే 4వ రోజు సృష్టించారు. ఈ మనిషి భూమి మీద బ్రతకటానికి అవసరమైనటువంటి జీవరాశులను, మనం బ్రతకటానికి జీవరాశులు అవసరమా? అవసరం. పొలంలో ఎలకలు ఎక్కువ అయితే పంట పండదు. ఆ ఎలకలు తినటానికి పాము అవసరం. పాములు ఎక్కువ అయితే మళ్ళీ ప్రమాదం. వాటిని క్రమబద్ధపరచడానికే పక్షులు, ముంగేసులు అవసరం. మరలా ఇవి ఎక్కువైతే ప్రమాదం, వాటిని ప్రకాశించడానికి ఇంకొక పెద్ద జీవి. ఇలాగా ఈ భూమి మీద జీవరాశులన్నిటిని దేవుడు ఎవరి కొరకు సృష్టించారు? మనుషుల కోసం. మీ ఊర్లో బొద్దింకలు ఉంటాయో లేదో నాకు తెలియదు. ఉంటాయా? మా ఊర్లో ఉంటాయి. ఈ బొద్దింకలు డ్రైనేజీల దగ్గర, కాలువల దగ్గర, మురికి చెత్త పేరుకున్న స్థలాల్లో ఉంటాయి. దాన్ని చాలామంది అసహించుకుంటారు. ఆ బొద్దింకలు ఏం చేస్తాయో తెలుసా? మనిషికి హాని చేసే బ్యాక్టీరియా ఎక్కడైతే చెత్త పేరుకుపోయిన స్థలం ఉందో ఆ స్థలంలో ఉన్న బ్యాక్టీరియాను అవి తింటుంది. ఎవరి కోసం తింటే? దానికోసమా? దానికోసం కాదు, మన కోసం. ఆ బ్యాక్టీరియా మనకు హాని చేస్తుంది, ఆ మురికి మనకు హాని చేస్తుంది. కాబట్టి ఆ మురికిలో ఉన్న బ్యాక్టీరియాని, ఆ మురికిలో ఉన్న సూక్ష్మజీవులను తినటానికి బొద్దింక అక్కడ వస్తుంది. అర్థమవుతుందా? దేవుడు ఈ జీవరాశులను ఎవరి కోసం సృష్టించాడు? మన కోసం సృష్టించాడు. మనం సృష్టింపబడకముందే మనకు అవసరమైన వీటన్నిటినీ దేవుడు సృష్టించాడని అంటే దేవునికి మన మీద ప్రేమ ఉందా లేదా? ఉందా? అసలు మనిషి పుట్టకముందే ఆయన కొరకు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని, మనుషుల కొరకు క్రీస్తు ప్రభు రక్తాన్ని దేవుడు నిర్ణయించారని అంటే మనుషులకి దేవునికి మనుషుల మీద ప్రేమ ఉందా లేదా? ఉంది. అంతేకాదు, మనుషులు చిన్నవాళ్ళు. ఈ చిన్న మనిషి కోసం ఇంత భూమా? అప్పుడు 2 మనుషులే, కానీ భూమి ఎంత పెద్దది అంటే మనుషుల కోసం ఎంత పెద్ద భూమా? భూమే కాదు, ఈ సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా మనుషుల కోసమే దేవుడు సృష్టించాడు. చదువుతాం ఈ మాటను. ద్వితీయోపదేశకాండం 5వ
4వ అధ్యాయం 19వ వచనంలో సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరుల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త జంతువుల కోసమా, సమస్త ప్రజల కోసమా? ప్రజలంటే ఎవరు? మనమే కదా, మనుషులమే కదా. సమస్త మనుషుల కోసం, సమస్త ప్రజల కోసం పంచిపెట్టి ఇచ్చిన వాటిని అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజల కోసం దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలని కలుగు చేశాడు, పంచిపెట్టాడు వాటిని. అందుకే ఇప్పుడు మనకు పగలు, ఈ పగలు దేనివల్ల కలిగింది? దేనివల్ల? సూర్యచంద్రుడి వల్ల కలిగింది. 6 గంటలు దాటిన తర్వాత రాత్రి దేనివల్ల కలుగుతుంది? దేనివల్ల కలుగుతుంది? సూర్యచంద్రుని వల్ల కలుగుతుంది. వర్షాకాలం, చలికాలం, వేసవికాలం అవసరమే కదా. ఈ 3 కాలాలు దేనివల్ల కలుగుతాయి? దేనివల్ల కలుగుతాయి? చదువుకున్న పిల్లలు ఉన్నారు. సూర్యుని వల్ల కలుగుతాయి, చంద్రుడి వల్ల ఋతువులు కలుగుతాయని బైబిల్ చెప్తూ ఉంది. అర్థమవుతుంది కదా. వర్ష ఋతువు, వర్షాకాలం, ఈ ఋతువులన్నీ చంద్రుని వల్ల కలుగుతాయి భూమి మీద. అంటే భూమి మీద ఉన్న మనుషుల కోసము దేవుడు అంతరిక్షంలో చంద్రుని పెట్టాడు. భూమి మీద ఉన్న మనుషుల కోసం దేవుడు అంతరిక్షంలో సూర్యుని పెట్టాడు. భూమి మీద ఉన్న మనుషుల కోసం దేవుడు అంతరిక్షంలో భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవైన నక్షత్రాలను పెట్టాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్టు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల వలె ఉండుగాకని పలికెను. కాబట్టి భూమి మీద మనకు వెలుగు అవసరం, చీకటి అవసరం, కాలములు అవసరం. వీటన్నిటినీ మనుషులకు అవసరమని పరమదేవుడు ముందే ఎరిగి వాళ్ళ కొరకు దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. భూమి మీద ఋతువులు అవసరం. ఋతువులను బట్టి, వర్షకాలను బట్టి, వర్షాన్ని బట్టి నదులు ప్రవహిస్తాయి, వాగులు ప్రవహిస్తాయి, పంటలు పండుతాయి. అందుకోసం భూమి మీద వర్షం అనే ఋతువు కావాలనంటే, దానివలన వచ్చే లబ్ధి మనుషులు పొందాలనంటే అంతరిక్షంలో చంద్రగోళం అనేది ఒకటి ఉండాలి అని దేవుడు ఉద్దేశించి మనుషుల కొరకు చంద్రుని సృష్టించాడు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 19వ వచనంలో, కీర్తనలు 104వ అధ్యాయం 19వ వచనం, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించాను. కాబట్టి ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించాడు. చంద్రుని వలన ఋతువులు ఏర్పడతాయి. మీరు ఎప్పుడైనా సముద్ర ప్రాంతానికి వెళ్తే చంద్రుని యొక్క గమనాన్ని బట్టి సముద్రం కూడా మార్పు చెందుతుంది. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డే, అమావాస్య రోజుల్లో సముద్ర కెరటాలు ఎక్కువ ఎగిరిపడతాయి. ఎక్కడో చంద్రగోళం ఉంటే, ఎక్కడో భూమి ఉంటే, భూమి మీద సముద్రం ఉంటే ఆ చంద్రుని బట్టి భూమి మీద వాతావరణాలు మారుతున్నాయి. అవునా? ఋతువులు ఏర్పడుతున్నాయి. ఎవరున్నారని భూమి మీద ఇంత ఏర్పాటు? మనుషులు ఉన్నారు. అర్థమవుతుంది కదా నాన్న? కాబట్టి దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడు, దేవుడు మనుషులను ఎంత ప్రేమించాడనంటే
శాశ్వత కాలం ఉండడం అనేది దేవుని యొక్క సొంతం కదా. దేవుడు నిత్యుడు, ఎల్లకాలం ఉండేవాడు, ఆయనకు అంతం ఉండదు. మనుషులను ఎంత ప్రేమించకపోతే ఈ మనుషులు కూడా శాశ్వత కాలం ఉండాలని ఆత్మ పోలికలో సృష్టించాడు. ఈ మట్టి దేహమే మనది, కానీ లోపల ఆత్మ ఉంది కదా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందనంటే, మొన్నైనది వెనుకటి వలె మరలా మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. అసలు దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మ ఉన్నారు. మరి మనుషులను ఎలా సృష్టించారు? ఆత్మలుగానే సృష్టించారు కదా. ఆ ఆత్మలు నివసించడానికి దేహాన్ని ఇచ్చారు భూమి మీద. అసలు మొదటి మానవుడైన ఆదామును దేవుడు ఎలా సృష్టించారు? మీరు చాలాసార్లు విన్నారు కదా. ఎలా సృష్టించాడు? నేలమట్టితో నర్ణం చేసి వాని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదితే నరుడు జీవించు ఆత్మయ్య. అంటే మట్టితో చేసిన ఈ శరీరంలోనికి దేవుడు తన ఆత్మను పంపించారు. దేవుడు ఆత్మ ఉండి ఎలాగైతే ఎల్లకాలం ఉంటారో మనుషులను కూడా అలాంటి నిత్యులైన ఆత్మలుగా సృష్టించారనంటే దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించారో. అవునా? ఎంత ప్రేమించుంటారు. తన సొంతమైన ఆత్మరూపాన్ని మనుషులకి ఇచ్చాడనంటే ఎంత ప్రేమించుంటారు. తండ్రి కష్టపడి తన యవ్వన ప్రాయం అంతా చెమటూర్చి ఒక అరెకరం పొలం సంపాదించాడు. పొలం సంపాదించిన తర్వాత ఆ పొలము తదనంతరం తాను ప్రేమించే పిల్లలకి వెళ్ళాలి అని కోరుకుంటాడు. అవునండి? నన్ను ప్రేమించిన బిడ్డలకి, ప్రేమించిన మనుషులకి ఇస్తాడు. అలాంటిది దేవుడు ఆత్మ అనేటువంటి తన రూపాన్ని, తన స్థితిని ఎవరికి ఇచ్చాడు? తను ప్రేమించిన మనుషులకి ఇచ్చాడు. మనుషులను ఆత్మలుగా సృష్టించాడంటే దేవుడు మనుషులు ఎంత ప్రేమించాడు. అక్కడ కాదు, అంత మాత్రమే కాదు. ఈ మనుషుల ఆత్మరూపం ఉన్న మనుషులు ఎప్పుడు ఎల్లకాలం ఆయనతో పాటు ఉండాలని ఆయన మన కొరకు పరలోకం సృష్టించారు. అవునా? పరలోకం ఏర్పాటు చేశారు. కేవలం మనుషులు భూమి మీదకి మాత్రమే కాదు, వాళ్ళు శాశ్వత కాలం ఉండేవాళ్ళు, వాళ్ళు నాతోనే ఉండాలి అని మనుషుల కొరకు పరలోకం ఏర్పాటు చేశారు. ఇంత దేవుడు మనుషులను ప్రేమించి జరిగిస్తే మనుషులు దేవుని పట్ల విరోధ భావాన్ని పెంచుకున్నారు. న్యాయమా? చెప్పండి మీరు. న్యాయమా? న్యాయం కాదు. దేవుడు మనుషులను ప్రేమిస్తే మనుషులు దేవుని ద్వేషించారు. ఎంతగా ద్వేషించారనంటే ఆయనను అవమానపరిచేంతగా ద్వేషించారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో నుండి మనం చదివితే 21 చదివేసేద్దాం. మరియు మనుషులు దేవుని ఎరిగి మరి దేవునిగా మహింపరచలేదు. ఎలా మహింపరిచారు? దేవునిగా మహింపరచకుండా ఆయనను అవమానపరిచారు. దేవుడంటే సృష్టింపబడిన వస్తువుల యొక్క రూపం దేవుడు అనేసారు. 22వ వచనంలో ఉంది, వారి అవివేక హృదయము అంధకారమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. దేవుని మహిమను ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. దేవునిగా మహిమపరచలేదు. ఆయన దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తే మనుషులు ఎవరు దేవుని మహిమపరచలేదు. మనందరం మనుషులు కదండి, మనందరం మనుషులు.
మీరు ఏదో తెలియని ఊరు వెళ్ళారు, నేను మీ మధ్యకు వచ్చినట్టు. నడిచి వెళ్తున్నాడు మార్గంలో అనుకోండి, మీరే నడిచి వెళ్తున్నారు. ఆ ఊర్లో ఒక ముసలాయన పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన మిమ్మల్ని పిలవాలనుకున్నాడు. మీ పేరు ఆయనకి తెలుసా? తెలియదు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఆయనకి తెలుసా? తెలియదు. మీరు ఏం చదువుకున్నారు ఆయనకి తెలుసా? మీరు ఏం వృత్తి చేస్తారో ఆయనకి తెలుసా? తెలియదు. కాబట్టి ఏదోలాగా పిలుద్దాంలే అని మా ఊర్లో కూరగాయలు నమ్ముకొని ఒక ఆయన వచ్చాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏమని పిలుస్తారని అంటే అతని పేరు తెలియదు, బాబు బాబు కూరగాయలు ఇటురా అంట. అతను వృత్తిని బట్టి పిలిచాడు, అమ్ముకున్న వృత్తిని బట్టి. పేరు తెలుసు అనుకోండి, పేరుతో పిలుస్తాడు. ఒక మగ మనిషి నడిచి వెళ్ళిపోతున్నాడు అనుకో, ఏమండి ఇటురండి అంటారు. ఏమంటే పెద్ద ఆయన ఇటురా అంటారు. ఏ బాబు ఇటురా అంటారు. ఒక ఆడ అమ్మాయి నడిచి వెళ్తుంది అనుకో, ఓ అమ్మాయి ఇటురా అని అంటారు. అంతే కదా. మన పేరు తెలియకపోయినా, మనం ఎవరో తెలియకపోయినా మనల్ని పిలిచే విధానం ఒకటి ఉంది. కానీ పెద్ద ఆయన ఏం చేశాడంటే మన పేరు తెలియదు కాబట్టి, మన ఊరు తెలియదు కాబట్టి, మనం చేసే పని తెలియదు కాబట్టి, ఒరే గాడిదే ఇటురా అన్నాడు అనుకోండి. మీలో ఎంతమంది సంతోషిస్తారు? ఒరే అడ్డగాడిది ఇటురా అన్నాడు. కరెక్టే, నీ పేరు తెలీదు కాబట్టి అడ్డగాడిదని పిలిచాడు. మీలో ఎంతమంది ఊకట్టి సంతోషంగా అతని మాట వింటారు? ఎంతమంది బాధపడకుండా ఉంటారు? మీ మధ్యలో బాధ కలుగుతుంది కదా. నేను మనిషిని అయి ఉండి నీ కళ్ళకు నేను మనిషిగా కనబడుతున్నా, ఏ బాబో అమ్మో ఒరే ఓకే ఏదో పిల్లలు, కానీ నన్ను జంతువుతో పోలుస్తావా? అది అడ్డగాడిదంటావా అని బాధపడతాం. అది అవమానంగా భావిస్తాం. వాస్తవం. దేవుడు మనుషులను ఎంతగా ప్రేమించి మనిషి కొరకు అంతా సమకూర్చి పెడితే మనుషులు దేవుణ్ణి ఇలాగే అవమానపరిచారు. ఆయన అక్షయుడకు దేవుడు, ఆయనకు ఆద్యంతం లేదు, ఆయన నిత్యుడు. అలాంటి అక్షయుడకు దేవుణ్ణి వాళ్ళ మనసులోని విరోధ భావంతో మనుషులు ఏం చేశారనంటే అజ్ఞానం చేత దేవునిగా మహింపరచకుండా మనుషుల యొక్క, జంతువుల యొక్క, పక్షుల యొక్క, ప్రాకే పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చారు. అంటే ఏం చేశారు? మనుషులు దేవుణ్ణి అవమానించారు. మనుషులు దేవుని మీద విరోధ భావాన్ని పెంచుకున్నారు. వారి హృదయంలో విరోధ భావాన్ని పెంచుకున్నారు. మనుషులు దేవునికి పట్ల విరోధ భావాన్ని పెంచుకొని పాపం చేస్తే దేవునికి వీళ్ళు శత్రువులు అయిపోయారు. వాస్తవానికి దేవునికి శత్రువు ఉన్నాడు, అపవాది. అపవాది అన్న మాటకు అర్థమే శత్రువు అని అర్థం. సాతాన్ అంటే అర్థం ఏంటి? శత్రువు అని అర్థం, ఎనిమి. దేవునికి శత్రువు ఉన్నాడు. దేవునికి మనుషులు పిల్లలు, కానీ మనుషులు ఏం చేశారు తెలుసా? దేవుని మీద ఉన్నటువంటి విరోధ భావంతో శత్రువుతో చేయగలిపారు. అందుకోసమే ప్రభు ఈ విధంగా మాట్లాడారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అని మనుషుల కోసం మాట్లాడారు. ప్రత్యేకించి వాళ్ళు యూదా మనుషుల గురించి ఏం మాట్లాడుతున్నట్టు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అంటే దేవునికి పిల్లలుగా దేవుడు సృష్టించినటువంటి మనుషులు ఎవరికి పిల్లలైపోయారు అంటే ఏం చేశారు? అపవాదితో చేయగలిపేశారు కదా. శత్రువుతో చేయగలిపేశాడు మనిషి. శత్రువు పంచన చేరాడు.
శత్రువు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. శత్రువు యొక్క బిడ్డగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చేశారో, దేవుని పట్ల మనుషులకు వారి మనసులో ఉన్న విరోధభావం. అందుకే చెప్పాడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, గత కాలమందు అయితే దేవునికి దూరస్తులను, అదిగోండి మీరు చేసే చెడ్డ క్రియల వల్ల, దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం కలిగిన వారిని వారే ఉండినప్పుడు సైతమో అంటున్నాడు. కాబట్టి మనుషులకు దేవుని గురించి వారి మనసులో ఎలాంటి భావం ఉందనంటే విరోధ భావం ఉంది. అందుకొరకు దేవుణ్ణి అవమానపరిచారు, దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తున్నారు, ఆయన మాట వినట్లేదు, దేవునితో శత్రుత్వాన్ని పెట్టుకున్నారు, దేవునికి శత్రువైన అపవాదితో కూడా కలిసిపోయారు. కలిసిపోతే మనుషులు దేవుని పట్ల విరోధభావం కలిగి ఉంటే ఆటోమేటిక్గా విరోధులను దహించే అగ్ని ఇటు వస్తుంది కదా. గోడకు బంతి కొట్టాం, గోడకు బంతి కొడితే బంతి గోడ అవతల పడుతుందా, మళ్ళీ ఇటే వస్తుందా? ఎందుకు? అలాగే మనుషులకు దేవుని పైన శత్రుత్వాన్ని పెట్టుకుంటే అటు నుంచి అగ్ని వస్తుంది, విరోధులను దహించిపోయే అగ్ని వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. అర్థమవుతుంది కదా. గోడకు బంతి కొడితే బంతి రివర్స్ వచ్చినట్టు. మనుషులకు దేవుని పట్ల మనుషులు విరోధ భావాన్ని కలిగి ఉంటే దేవుని దగ్గర నుంచి మనుషులకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. అంతే. నోవా కాలంలో అదే జరిగింది. మనుషులకు దేవుని పట్ల విరోధ భావం ఉంది, దేవుని దగ్గర నుంచి మనుషులకు ఉగ్రత వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణాలకు అదే జరిగింది. సొదొమ గొమొర్రా మనుషులు వారి దుష్క్రియల చేత, చెడ్డ పనుల చేత వారి మనసులో దేవుని పట్ల విరోధ భావం కలిగి ఉన్నారు. దేవుడు వారి పట్ల ఉగ్రతను కుమ్మరించాడు. అవునా? అదే జరిగింది. అప్పుడు అదే జరిగింది, అంతకు మునుపు అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది, ఎప్పుడు అదే జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు బంతిని గోడకు కొట్టండి, గోడ అవతల పడిదిట్టే వస్తుంది. మీరు ఎన్నిసార్లు ఎంతకాలం దేవుని పైన విరోధ భావం పెట్టుకున్న మనుషులు దేవుని దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది. అందువలన మనుషులు దేవుని పట్ల శత్రుత్వం పెట్టుకున్నారు, దేవునికి శత్రువులు అయ్యారు, దేవుని దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది. చదువుతాం ఈ మాటను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో నుండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడింది. అంటే అర్థం ఏంటి? దేవుని ఉగ్రత మనపై ఉంది అని అర్థం. ఆయన పైన విరోధ భావం కలిగినటువంటి వారిపైన దేవుని కోపం ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఇలాంటి సమాచారం ఉంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క, అంటే దేవునిగా మహింపరచిన వాళ్ళు, ఆయన్ని అవమానపరిచిన వాళ్ళు, ఆయనను గురించి మనసులో విరోధభావం కలిగినటువంటి వారిపైన దేవుని ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడుతుంది. అది శత్రువులను దహించే తీక్షణమైన అగ్ని, మామూలు అగ్ని కాదు. ఇటు నుంచి విరోధభావం కొడితే అటు నుంచి దేవుని ఉగ్రత వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో దేవుని కోపం ఎలాగుంటుందో చెప్తున్నాడు. అక్కడ దేవుని ఉగ్రత ఎలాగుంటుందో చెప్తున్నాడు. పాపమునకు బలిక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతోను ఎదురు చూచుటయు అదిగోండి, విరోధులను
దహించబోవు తీక్షణమైన అగ్ని. కాబట్టి మనసులో దేవుని పట్ల విరోధ భావం ఉంటే, దేవుడు మనుషులను శత్రువులుగా భావిస్తే, ఇక్కడ తీక్షణమైన అగ్నే మనుషులను దహించి వేస్తుంది. అది నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంతకాలమైనా సరే ఆ అగ్నిలోనే మనుషులు వేదన పడుతూ ఉండడం. అలాంటి తీక్షణమైన అగ్ని ఉంది. తీక్షణమైన అగ్ని ఉంది. ఈ తీక్షణమైన అగ్నికి గురయ్యే వాళ్ళు ఎంతమంది? మొదటి సెషన్లో జనాభా లెక్కలు వేసుకున్నాం కదా. ఎంతమంది? దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే ప్రజలు ఎంతమంది? నోవాహు కాలంలో నోవాహు కుటుంబం తప్ప అందరూ. సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు కుటుంబం తప్ప అందరూ కదా. అలాగే తీక్షణమైన అగ్నికి గురయ్యే వాళ్ళు ఎంతోమంది. ఆ మాటకొస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అగ్ని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి తీక్షణమైన అగ్నికి గురయ్యే వాళ్ళు అందరూ మనుషులు అంటారు. మరి మనుషులకు గత్యంతరం ఏంటి? మనుషులకు గత్యంతరంగా ఈ విరోధ భావం కలిగినటువంటి మనుషులను తీక్షణమైన అగ్నిని కుమ్మరించే దేవునితో సమాధానపరచడానికి క్రీస్తు ప్రభు యొక్క రక్తం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో నుండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో నుండి, ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని, అదిగోండి యేసు ప్రభు యొక్క శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను అని. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేసే అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే సంధి అంటే శత్రువుల మధ్య సమాధానాన్ని సంధి అని అంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, 2 కుటుంబాల మధ్య కానీ, 2 జనాంగాల మధ్య కానీ, 2 దేశాల మధ్య కానీ విరోధం ఉంటే వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ మనసులో ఉన్న విరోధ భావాన్ని పూర్తిగా తీసేసి స్నేహ భావాన్ని పెంపొందించేదాన్ని సంధి అని అంటారు. ఇలాంటి సంధి చేయటానికి మనుషుల యొక్క సంస్థను నియమించుకున్నారు. ఆ సంస్థ పేరు ఐక్యరాజ్య సమితి. 2 దేశాలు కొట్టుకుంటున్నాయని కదా, కొట్టుకుంటారు అబ్బాయి అని చెప్పడానికి ఒక సంస్థ కావాలి. దాని పేరు ఐక్యరాజ్య సమితి. 2 జాతుల వాళ్ళు కొట్టుకుంటున్నారనుకో, వాళ్ళు కొట్టుకోవద్దు అబ్బాయి అని చెప్పడానికే ఐక్యరాజ్య సమితి. ఇలాగ ఏర్పాటు చేశారు, మనుషులు ఏర్పాటు చేశారు. కానీ దేవుడు మాత్రం మనుషులకు దేవునికి మధ్యలో ఉన్న ఈ విరోధం పోగొట్టడానికి, శత్రుత్వం పోగొట్టడానికి, వాళ్ళిద్దరినీ సమాధానపరచడానికి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం ఏం చేస్తుందని అంటే శత్రువులను సమాధానపరుస్తుంది, విరోధుల మధ్యలో సంధిని ఏర్పాటు చేస్తుంది క్రీస్తు ప్రభు యొక్క రక్తం. అసలు వాస్తవానికి సిలువలో ప్రభు రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించాడు. సిలువలో మరణించిన ప్రభు అయిన యేసు
ఆయన రక్తాన్ని చిందించిన తర్వాత ఇద్దరిని సమావేశపరిచారు. వాళ్ళు ఎవరనంటే పరలోకపు దేవుడు, పాపం చేసిన మనుషులు. వీళ్ళిద్దరూ క్రీస్తు ప్రభు శిలువ దగ్గర సమావేశమయ్యారు. వాస్తవానికి ఆ రోజు ఎక్కడ సమావేశమయ్యారు? క్రీస్తు ప్రభు శిలువ దగ్గర సమావేశమయ్యారు. వాళ్ళు ఇరు గుంపుల మధ్యలో బేరసారాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారనుకోండి, వాళ్ళ సమాధాన పరచడానికి చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంత ప్రయాసపడతారో. నీ గొడవ ఏంటో నువ్వు చెప్పంటారు ఒకరిని. ఈయనండి ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. అవునండి, నువ్వు ఇలా చేసావా? అవును, నేను చేశానంట. నీ గొడవ ఏంటో చెప్పు, నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఈయన ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. ఈ వాదనంతా విన్న తర్వాత సమాధాన పరచడానికి అవకాశం ఉంటుంది కదా. దేవునికి మనుషులకి మధ్యలో శత్రుత్వం ఉంది. మనుషులే దేవుని మీద మొదట కాలు దువ్వారు. మనుషులే దేవునికి వ్యతిరేకంగా వారి మనసులో విరోధ భావాన్ని పెట్టుకున్నారు. అప్పుడు దేవుడు వారి మీద ఉగ్రతను కుమ్మరించాడు. ఇది జరుగుతుంది వాస్తవానికి, ఇదే జరుగుతుంది వాస్తవానికి ఎప్పటికీ. అప్పుడు క్రీస్తు ప్రభు ఆయన శిలువ దగ్గరికి పరలోకపు దేవుణ్ణి పాపం చేసిన మనుషులను పిలిచారు. శిలువ దగ్గర జరిగిన సంగతి. వీళ్ళు మనుషులు మనసులో విరోధ భావం పెట్టుకున్నారు, నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ మీద నేను నా ఉగ్రతను కుమ్మరించాలి, వీళ్ళను శిక్షించాలి అని దేవుని యొక్క వెర్షన్. పాపం శిక్షింపబడకుండా క్షమాపణ జరగదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. చదువుతాం ఈ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు, అదిగోండి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు, జనరల్గా సామాన్యంగా వచ్చే సంగతిని ధర్మశాస్త్రాన్ని బట్టి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ అంటే, రక్తము చిందించడం అని అంటే పాపము శిక్షింపబడ్డం, అది అర్థం. పాపం శిక్షింపబడ్డం, పాపం శిక్షింపబడ్డం రక్తం చిందించడం అని అంటే. ఆ పాపానికి శిక్ష పడ్డం రక్తం చిందించడం అని అంటే. ఇప్పుడు పాపానికి శిక్ష పడాలనంటే పాపం చేసింది ఎవరో? మనుషులు. పాపం వారి నుంచి వేరైపోతుందా? మామూలుగా అయితే కాదు. అప్పుడు శిక్ష పడాలనుకోండి, ఎవరి మీద పడాలి? మనుషుల మీద పడాలి. కాబట్టి దేవుడు ఉగ్రుడై, వీళ్ళ దేవుని పట్ల ఉన్నటువంటి విరోధ భావానికి ఆయన కోపాగ్రుడై వీళ్ళ పట్ల ఉగ్రతను కుమ్మరించడానికి రెడీ అయిపోయాడు. అప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నారు, పాపానికి శిక్ష కదా కావాలి దేవా, తమరు పరిశుద్ధుడైన దేవుడు, తమరు పాపాన్ని సహించలేరు, ఆ శిక్ష ఏదో నా మీద వేయండి అన్నాడు. అది సిలువ, అది సిలువ. పాపముకి రక్తం చిందింపబడాలి కదా, ఆ చిందించేదేదో నా రక్తమే చిందిస్తాను. ఎవరి రక్తం? క్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందిస్తాను అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఉగ్రత మనుషుల పైన కాకుండా ఇప్పుడు ఎటు మళ్ళింపబడింది? సిలువ దగ్గర క్రీస్తు ప్రభు వైపు మళ్ళింపబడింది. అందుకోసమే ఆయన మనుషులందరి నిమిత్తము మరణించాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు, అదిగోండి, ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించారు. ప్రతి మనుషుని యొక్క పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించారు. ప్రతి మనిషి చేసినటువంటి ప్రతి పాపం కొరకు ఆయన తన రక్తాన్ని కార్చారు. ఇప్పుడు ఏం జరిగిందనంటే, పాపం పైన రగులుతున్న దేవుని ఉగ్రత చల్లారిపోయింది.
పాపమునకు శిక్ష విధింపబడింది. ఎక్కడ? క్రీస్తు ప్రభు యొక్క సిలువలో, ఆయన శరీరంలో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో నుండి అదిగోండి, పాపమునకు పరిహారం కలిగించడానికి, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి క్రీస్తు ప్రభు యొక్క శరీరమందు దేవుడు పాపానికి శిక్ష విధించాడు. ఎవరు చేసిన పాపానికి? మనుషులు చేసిన పాపానికి ఆయన శిక్షను భరించాడు. అది సంగతి. కాబట్టి ఏం జరిగిందనంటే, సిలువ దగ్గరికి తండ్రి అయిన దేవుడు సమావేశమై తన ఉగ్రత అంతా, మనుషుల పట్ల వారికి ఉన్నటువంటి విరోధ భావానికి, దేవునికి పుట్టినటువంటి కోపం అంతా క్రీస్తు ప్రభు మీద కుమ్మరించి తనకు తానే శాంతి చేసుకున్నాడు. అందువల్ల సిలువలో ఏం జరిగిందనంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం దేవుని శాంతింపచేసింది. ఎవరి మీద ఉన్న కోపం, ఎవరి మీద ఉన్న ఉగ్రత? పాపం చేసిన మనుషుల మీద ఆయనకున్నటువంటి ఉగ్రతను సిలువలో ప్రభు చల్లార్చారు. అందువలన యేసు ప్రభుని ఏమన్నారనంటే శాంతికరుడు, అంటే శాంతింపజేసిన వాడు అని అర్థం. ఎవరిని శాంతింపజేశాడు? దేవుణ్ణి శాంతింపజేశాడు సిలువలో. చదువుతాం ఈ మాట, శాంతికరుడు అని ఉంటుంది బైబిల్లో. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో నుండి మనం చదివితే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో నుండి, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల మీ నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమునై ఉన్నాడు. కాబట్టి శాంతికరమై ఉన్నాడు. ఆయన శాంతింపజేసినవాడు. ఎవరిని? దేవుని ఉగ్రతని. ఎక్కడ? సిలువ దగ్గర. వాళ్ళ మీద కోపం ఉంది కదా దేవా నీకు. తండ్రి, మనుషులందరూ నీ మీద విరోధభావం పెట్టుకుంటే వాళ్ళ మీద ఉగ్రతను కుమ్మరించడానికి నువ్వు సిద్ధమయ్యావు కదా. అదేదో నేనే భరిస్తాను, నా మీద కుమ్మరించే. నీ కోపం అంతా, నీ కోపం వాళ్ళు రుచి చూడాలనంటే మామూలు సంగతి కాదు. నీ ఉగ్రత వాళ్ళు రుచి చూడాలనంటే ఎల్లకాలం, యుగయుగాలు నరకంలో కాలిపోవాలి. అక్కడ అగ్ని అరదు, పురుగు చావదు. చిన్న మనుషులలో వాళ్ళెంత శిక్ష భరించలేరు. నేను సిద్ధంగా ఉన్నాను, నా మీద వేసే ఆ శిక్ష. దేవుడు ఏం చేశారనంటే, మనుషుల యొక్క పాపములకు శిక్షను క్రీస్తు ప్రభు దేహం మీద వేసేసారు. వాళ్ళు భరించాల్సి వస్తే యుగయుగాలు భరించాలి. వాళ్ళ పాపములకు దైవత్వం కలిగిన నేను భరించాలనంటే సిలువలో 6 గంటలు చాలు. కాబట్టి నేను రెడీ. ఆ ఉగ్రత ఇది నా మీద వేసేయి అన్నట్టారంటే. కాబట్టి ఏం జరిగిందంటే, ఆ రోజు సిలువలో మనుషులు తాము చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుడు క్రీస్తు ప్రభు మీద వేసి, ఆయన శరీరం మీద వేసి, ఆ పాపములకు శిక్ష అంతా క్రీస్తు ప్రభు శరీరం మీద కుమ్మరించేశాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో నుండి సంగతులు ఉంటాయి.
కావున 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నారు సహోదరులు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు. యేసు ప్రభు పాపం ఎరుగడు, ఆయనలో పాపమే లేదు. ఆయనలో దైవత్వం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, పాపం ఉండదు. అలాంటి దేహం ధరించినటువంటి క్రీస్తు ప్రభు మీద మన కోసము ఆయనను పాపముగా చేశాను అని ఉంటుంది. జాగ్రత్త వినాలి మాట. నేను మీకోసం చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను. నా కోసం మీరు చాలా ఆసక్తి కలిగి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నేను నిద్రపోతే బాగోదు కదా, బాగోదు కదా. అది కాబట్టి నేను నిద్రపోకూడదు అనుకుంటున్నాను, మీతో మాట్లాడాలనుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఒకటి అనుకోండి, నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినాలని. అప్పుడే ఈ మీటింగ్ బాగుంటుంది. ఏమండి, నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన కష్టం అంతా మర్చిపోతాను, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాను. కాబట్టి సహకరించండి దయచేసి. ఏమా రైట్. యేసుప్రభు పాపం లేదు ఆయనలో, ఆయనలో పాపం ఉండదు. మరి ఏముంది? దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయనలో ఉంది. అలాంటి దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన క్రీస్తు ప్రభు శరీరం మీద దేవుడు మనుషుల యొక్క పాపములన్నిటినీ వేశాడు. అందుకే మనం అక్కడ మాటను చూస్తాం, ఆయనలో పాపము ఎరుగని ఆయనను మన కోసం, ఎవరి కోసం? మన కోసం దేవుడు క్రీస్తు ప్రభుని పాపంగా చేశారు. సిలువలో పాపమంతా ఆయన మీద చూశారు. చూసినప్పుడు పాపానికి శిక్ష ఆయన మీద పడింది. వాస్తవానికి మీరు గోడను కొట్టాలనుకోరు, గోడ మీద ఉన్న దోమను కొట్టాలనుకుంటారు కదా. మరి దెబ్బ దేనికి తగులుతుంది? దోమకు మాత్రమేనా, గోడకు కూడానా? గోడకు కూడానా? మీరు బొద్దింకని కొట్టాలనుకుంటారు చీపురుతో, కానీ బొద్దింక నేల మీద ఉంది, ఎక్కడ కొడతారు? కొడితే ఆ చీపురి బొద్దింకకు మాత్రమే కాదు, బొద్దింక ఉన్న చోటుకు కూడా తగులుతుంది. అలాగూ దేవుడు పాపాన్ని శిక్షించాలనుకున్నారు. పాపం ఎక్కడుందో? వాస్తవానికి మనుషుల్లో ఉంది. మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసుకొచ్చి ఇప్పుడు క్రీస్తు ప్రభు శరీరం మీద వేశారు. ఇప్పుడు పాపానికి శిక్ష విధిస్తుంటే ఎవరికి రక్తం కారుతుంది? అది సంగతి అక్కడ జరిగింది. పాపాన్ని శిక్షిస్తుంటే క్రీస్తు ప్రభుకు గాయమయ్యింది. పాపాన్ని శిక్షిస్తూ ఉంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం చిందింపబడింది. పాపం శిక్షిస్తూ ఉంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరం నలిగిపోయింది సిలువలో. అలాగూ పాపం ఎరుగున ఆయనను మన కోసం పాపంగా చేసి పాపమునకు శిక్షను క్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద విధించేశారు. కాబట్టి సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా దేవుని ఉగ్రత చల్లారిపోయింది. మనుషుల పట్ల దేవుని ఉగ్రత, పాపం చేసిన మనుషుల పట్ల ఉన్న దేవుని యొక్క ఉగ్రత చల్లారిపోయింది. పాపం చల్లారిపోయింది. దేవుడు శాంతింపరుడైపోయాడు. ప్రభు అయిన యేసు దేవుని శాంతింపజేశారు. ఇప్పుడు మనుషుల వైపు తిరిగాడు. మీకోసం ఈ శిక్షను భరించాను. ఏ శిక్ష? దేవుడు విధించిన శిక్షను నేను భరించాను. ఎవరి కోసం? మీకోసం భరించాను. దేవుడు తను సంధి చేసుకోవటానికి వచ్చాడు సిలువ దగ్గరికి. నా రక్తం ద్వారా సంధి చేసుకోవటానికి వచ్చాడు.
నేను కార్చిన రక్తం ద్వారా దేవుడు శాంతి పొంది మీతో సంధి చేసుకోవటానికి వచ్చాడు. మనుషులారా మీరు ఏం చేస్తారు ఇప్పుడు? అది సువార్త. అది నేను మీ ఇద్దరికి మధ్యవర్తిగా ఉండి మీ పాపమునకు శిక్ష నేను భరించాను. ఇప్పుడు నా దగ్గరికి రండి, దేవునితో మిమ్మల్ని సమాధానపరుస్తాను. నా సిలువ రక్తాన్ని బట్టి దేవుడు మీతో సమాధాన పడతాడు. మీ ప్రవర్తన బట్టి కాదు, మీ క్రియలను బట్టి కాదు, మీ ధనాన్ని బట్టి కాదు, మీ జ్ఞానాన్ని బట్టి కాదు, మీకున్నటువంటి సంపదను బట్టి కాదు, పొలాన్ని బట్టి, ఆస్తులను బట్టి ఏం కాదు. నేను కార్చిన సిలువ రక్తాన్ని బట్టి దేవుడు మీతో చేయగలపడానికి వచ్చాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి మనుషులకు దేవుని పైన శత్రుత్వం ఉంది, మనసులో విరోధభావం ఉంది మనుషులకు దేవుని పైన. దేవుడు మనుషులను శిక్షించడానికి ఉగ్రుడయ్యాడు, సిలువ అడ్డుపడింది, క్రీస్తు ప్రభు అడ్డుపడ్డాడు. ఆ శిక్ష అది నాకు వేసాయి, నా శరీరం మీద వేసాయి, నా రక్తం కారినంతగా నువ్వు శిక్షించండి అన్నా. రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదన్నారు కదా, ఆ రక్తం మీద నా రక్తమే. పరమదేవుడు తన ఉగ్రతను కురిపించేశారు క్రీస్తు ప్రభు. ఒక్క రక్తపు బొట్టు కూడా తన దేహంలో ఉండకుండా మొత్తం తోడేశారు. చివరికి నీరే వచ్చింది. ఇప్పుడు ఈ సిలువ రక్తం చేత దేవుడు మనుషులతో సంధి చేయాలనుకుంటే ఇప్పుడు మనుషులను పిలుస్తాడు తన సువార్త ద్వారా. రండి అబ్బాయి, దేవునితో సమాధాన పడండి అని శత్రువుల మధ్య సమాధానపరచడానికి, దేవుణ్ణి మనుషులను సమాధానపరచడానికి క్రీస్తు ప్రభు రక్తం. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మరొకసారి చదువుదామా? రైట్. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి అని క్రీస్తు పక్షముగా బతిమలాడుకుంటున్నారు సువార్థికులు. మిమ్మల్ని అపోస్తులు బ్రతిమలాడుకున్నారు. ఆ రోజు మీరు చేసిన ప్రతి పాపమునకు యేసుప్రభు శిక్ష అనుభవించాడు. దేవుడు దిగొచ్చాడు, తన ఉగ్రతను చల్లార్చుకున్నారు మీతో సమాధాన పడటానికి. కాబట్టి సువార్థికులు ఏం చేస్తూ ఉంటారనంటే బతిమలాడతారు, దేవునితో సమాధాన పడండి, విరోధభావం తీసేసుకోండి మనసుల్లో. ఆయన మీతో సమాధాన పడటానికి రెడీగా ఉన్నాడు. మీకు రావాల్సినటువంటి శిక్షణ ఆల్రెడీ క్రీస్తు ప్రభు మీద వేసేశారు. మీరు మనసు మార్చుకోండి, మనసులో ఉన్న విరోధభావం తొలగించుకోండి, దేవునితో సమాధాన పడండి అని సువార్థికులు మనకు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి సిలువలో క్రీస్తు ప్రభు కార్చినటువంటి రక్తాన్ని బట్టి దేవుడు మనుషులతో సమాధాన పడటానికి, సంధి చేసుకోవటానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం ఏంటనంటే శత్రువుల మధ్య సమాధానం, శత్రువుల మధ్య సంధి జరుగుతుంది. అర్థమవుతుంది కదండి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతాం. ఇప్పుడు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింప. అదే కదా సమస్య, దేవునికి ఉగ్రత ఉంది, శత్రువులు మనం. గత్యంతరము క్రీస్తు ప్రభు రక్తం, ఆయన రక్తం ద్వారా దేవుని ఉగ్రత నుండి తప్పింపబడుతున్నాం. ఎలా అనగా శత్రువులమై ఉండగా, దేవునికి మనం శత్రువులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడవలను, సమాధానపరచబడిన మనము ఆయన జీవించే చేత మరణిత్యంగా రక్షింపబడదాం అన్నాడు. కాబట్టి దేవునికి మనకి సమాధానం కావాలి, శత్రుత్వం పోవాలి. అందుకు క్రీస్తు ప్రభు యొక్క రక్తం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందంటే శత్రువుల మధ్య సమాధానం,
క్రీస్తు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే దేవుని మనుషులతో సంధి చేస్తుంది. మనుషులను దేవుడు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా సంధి చేసుకోవాలనుకున్నాడు, తనతో పాటు సమాధానపరచుకోవాలనుకున్నాడు. అయితే ఒక సంగతి, ఎవరు దేవునితో సమాధాన పడగలరు అని అంటే, తన ప్రియకుమారుణ్ణి యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన దేవుని కుమారుడని, ప్రభువని, దేవుడు నియమించిన రాజని విశ్వసించి, ఎవరైతే ఆయనను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వాళ్లను బాప్తిస్మంలో వారి పాపములను దేవుడు కడిగేసి పరిశుద్ధపరిచి వారిని దేవుడు తనతో సమాధానపరుచుకుంటారు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తంలో సమాధానపరచబడడం బాప్తిస్మంలో జరుగుతుంది. అర్థమవుతుంది కదండి? విశ్వాసం నుంచి బాప్తిస్మంలో జరుగుతుంది. చాలామంది వరకు నీటిలో మునిగి లెగిస్తారు, బాప్తిస్మం కాదు. ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందితే అది బాప్తిస్మం. అర్థమవుతుంది కదా? కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించి నోటితో ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తము దేవునితో సమాధాన పడటానికి బాప్తిస్మం పొందితే అప్పుడు రక్షింపబడతారు, ఊరికనే రక్షింపబడరు. చదువుతాం ఈ మాటను మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో నుండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో నుండి. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయంలో విశ్వసించిన యెడల రక్షింపబడతావు. ఎప్పుడు రక్షింపబడతావు? బాప్తిస్మంలో రక్షింపబడతావు. ఇదంతా క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం. ఆయన సిలువలో కార్చిన రక్తం మనకు తెచ్చినటువంటి గొప్ప మేలు. ఆయన బలియాగం ద్వారా మనకు కలిగిన దీవెన. అది సంగతి. అందువలన క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం మనుషుల పట్ల ఈ విధంగా ఉంది. ఉదయం ఫస్ట్ సెషన్లో సంగతి నేర్చుకున్నాం. ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది? మనుషులను కడుగుతుంది, వారి పాపముల నుండి విడిపిస్తుంది. తర్వాత వారి పాపములను దేవుని చేత క్షమింపజేస్తుంది. మొదటి సంగతి. సెకండ్ సెషన్లో నీతిమంతులుగా తీరుస్తుంది అని కూడా చూసాం కదా. సెకండ్ సెషన్లో కూడా మాట్లాడుకున్నాం. క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం ఏం చేస్తుంది? క్రీస్తు ప్రభు యొక్క రక్తము దేవునిని, మనుషులను సమాధానపరుస్తుంది. మనుషులకు దేవుని పట్ల ఉన్న విరోధ భావాన్ని తీసివేస్తుంది. దేవునికి మనుషుల పట్ల ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చేస్తుంది. ఆ కార్యక్రమం క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం అలాంటిది. ఆయన రక్తం జరిగించే కార్యక్రమాలు అలాంటివి. సహోదరులు చంటిబాబు గారు మీకు పోస్టులు పెట్టే ఉంటారు వాట్సాప్లో. ఒక టైటిల్ కూడా పెట్టారు ఆయన. ప్రసంగంలో అంశం ఏంటి? మర్చిపోయారా? చూడలేదా? చెప్పండి ఏంటి? క్రీస్తు రక్తము. మీరన్నా చెప్పండి సార్, వాళ్ళు చూడకుండా వచ్చారంట. క్రీస్తు రక్తం వలన జరిగిన కార్యాలు. క్రీస్తు రక్తం వల్ల జరిగిన కార్యాలు, అది ఈరోజు మనం చర్చిస్తున్నాం ఇక్కడ. క్రీస్తు రక్తం వలన సంధి జరిగింది శత్రువుల మధ్యలో. క్రీస్తు రక్తం వలన పాపములు క్షమింపబడ్డాయి, కడిగివేయబడ్డాయి, పాపం నుండి మనం విమోచింపబడ్డాం. ఇంత గొప్ప కార్యక్రమాలు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేస్తూ ఉంది. అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. అయితే మన టైం అయిపోయింది. నాకు సహోదరులు 10:15 వరకు సమయం ఇచ్చారు. అయిందండి? అయింది. కాబట్టి న్యాయంగా వాళ్ళకి సమయాన్ని అప్పగిచ్చేస్తాను. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అందరికీ